సార్ ఈ పల్నాడు గురించి మీరు కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా? చెప్తాను సార్. ఇది 11వ శతాబ్దంలో ఈ పల్నాడులో గొప్ప సంస్కరణ అనేది జరిగింది. ఇక్కడ దాయాదుల మధ్య సమరం పల్నాటి యుద్ధంగా ఇక్కడ మనం చూస్తాము. ఒక పక్క నాగమ్మ, ఒక పక్క బ్రహ్మనాయుడు, వీళ్ళిద్దరూ ఇరు వర్గాలకు చెందినటువంటి మంత్రులు. అయితే బ్రహ్మన్న వైష్ణవానికి, నాగమ్మ శైవానికి ప్రతీకలుగా మనం చూస్తాము. ఇక్కడ చూసినట్టుగైతే ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి సమరాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే ఒక విషయం మనకి బాగా తెలుస్తుంది. రాజ్యకాంక్ష అనేది ఒక ఎత్తు అయితే సమసమాజ స్థాపన బ్రహ్మనాయుని యొక్క ఆశయమని దీని ద్వారా మనం తెలుసుకుంటాము. ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడైనా చూసినట్లయితే అక్కడ రాజుల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టుగైతే ఇద్దరు మంత్రులు ఈ యుద్ధంలో ప్రధానమైనటువంటి భూమికలుగా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టుగైతే బాలచంద్రుని పౌరుషం, కనమదాసు యొక్క వీరత్వం, నాగమ్మ రాజకీయ చతురత, బ్రహ్మనాయుని యొక్క మంత్రాంగం, అలాగే అభ్యుదయ భావాలు మనకు కనపడతాయి. ఈనాడు మన రాజ్యాంగంలో మనం రచించుకున్నటువంటి సమసమానత అనేటటువంటి భావన ఇది 11వ శతాబ్దం నాటికే మనం చూస్తాం. 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన వర్గాల వారిని, బడు బలహీన వర్గాల వారిని చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రవేశింపజేసి ఆనాడే బ్రహ్మాండమైనటువంటి లౌకికవాదానికి తెరతీసినటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని గమనిస్తాము. అలాగే ఈ పలనాటి వీర చరిత్ర చూసుకున్నట్లయితే బాలచంద్రుడిది పౌరుషాగ్నికి ఆయన ప్రతీకగా చూస్తాం. అలాగే మగువ మాంచాల ఆవిడ కూడా తన భర్త అయినటువంటి బాలచంద్రుడితో పాటు యుద్ధానికి వెళ్ళి తాను ఆడది కాదు, అబల కాదు, సబల రుద్రకాళి అని ఇక్కడ ఆ యుద్ధంలో ఆవిడ నిరూపణ చేయడం జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో మహానుభావులు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇది కారంపూడిలో నాగులేటి ఒడ్డున ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలోకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సామంత రాజులతో పాటు కాకతీయ సైన్యాలు కూడా ఇక్కడికి యుద్ధంలో పాల్గొన్నట్టు చరిత్ర మనకి చెబుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు నాగమ్మకు, అలాగే ఇక్కడ ప్రధాన రాజు అయినటువంటి మలిదేవుడికి, అలాగే నలగామరాజుకి ఈ మంత్రిత్వాన్ని అప్పగించి, ఈ రాజ్యాన్ని అప్పగించి గుత్తికొండ బెళానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినట్టు చారిత్రక అవరోధాలు ఉన్నాయి. ఇక్కడ నాగమ్మను చూసినట్లయితే చాలా తెలివైనది, విఘ్నురాలు, కుట్రలు కుతంత్రాలు చేయడంలో అందివేసిన చెయ్యి. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆవిడ ఈ ప్రాంతం వదిలి నల్గొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని దాష్టికాలు చేయటానికి ప్రయత్నించి ఒక మంత్రగాని చేతిలో ఆవిడ మోసపోయి అక్కడే తనువు చాలించినట్టు చరిత్ర చెబుతుంది. చరిత్ర కాలగమనంలో కలిసిపోవచ్చు, కానీ చరిత్ర మిగిల్చినటువంటి సత్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని ఈ పలనాటి వీర చరిత్రను మనం చూసినట్టయితే తెలుస్తుంది. ఈ చరిత్రని పలనాటి యుద్ధం జరిగిన 300 సంవత్సరాల తర్వాత శ్రీనాథుడు అనేటటువంటి ఒక మహాకవి ఈ పలనాటి వీర చరిత్రని ఒక గానామృతంగా దాన్ని రచించడం జరిగింది. అలాగే ఈ వీర చరిత్ర కవులు, కళాకారులు ఇలాగెందరో దేశభక్తులతో పాటు ఇక్కడ సంచార జాతుల వాళ్ళు కూడా ఈ వీరగానం చేయడంతో ఈ కళ, ఈ పలనాటి వీర చరిత్ర ఈనాడు కూడా ప్రజల్లో ఒక రకంగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. అలాగే ప్రతి ఏటా కారంపూడిలో జరిగేటటువంటి వీరోత్సవానికి అనేక ప్రాంతాల నుండి ఆనాడు వాడినటువంటి ఆయుధాలను పూజ చేయడం కోసం, వాళ్ళ యొక్క పితరులని తలుచుకోవడం కోసం, పిండతర్పణలు చేయడం కోసం కారంపూడికి కార్తీక అమావాస్య టైంలో రావటం జరుగుతుంది.
5 రోజులు ప్రోగ్రాం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి చారిత్రక ఘట్టాన్ని అక్కడ ప్రదర్శిస్తుంటారు. సో ఈ కాలంలో దానికి ప్రాధాన్యత కొంచెం తగ్గపోవడానికి కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి పరిస్థితులు, ఏర్పాటువాదం కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే భాషా ఉద్యమాలు కావచ్చు, ఏదైనా కానీ ఈనాడు కొంచెం చరిత్రకి విలువనిచ్చేటటువంటి సమాజం ఈరోజు తక్కువగా ఉంది. కానీ మనం మర్చిపోవాల్సింది ఏంటంటే, నిన్న చరిత్ర కానీ మనం మర్చిపోతే నేడు రేపు అనేది మన జీవితాల్లో మన జీవితాలే ప్రశ్నార్థకం అవుతాయి. చరిత్ర మనం ఎప్పుడు చదువుకోవాలి, చరిత్రని జ్ఞాపకం ఉంచుకోవాలి, చరిత్రకి ఎప్పుడు మనం తలవంచాలి, చరిత్రని ఒక మార్గదర్శకంగా తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయని దీని ద్వారా తెలుసుకుంటున్నాం.